చూడడానికి చాలా సింపుల్ గా కనిపించే ఈక్వేషన్ ఆఫ్ మోషన్స్ పైన క్వశ్చన్స్ అనేటివి ఖతర్నాక్ అయితే క్రియేట్ అవుతాయి. ఇది సాల్వ్ చేయడానికి చాలా మంది స్టూడెంట్స్ అయితే ఇబ్బంది పడతా ఉంటారు. వాళ్ళ కోసం సూపర్ ట్రిక్ చెప్తాను చూడండి. ఎప్పుడైనా కానీ ఫస్ట్ క్వశ్చన్ చూడగానే మీరు ఏం కనుక్కోవాలి అంటే యాక్సిలరేషన్ కనుక్కోవాలి. సో యాక్సిలరేషన్ అనేది ఈ 4 ఈక్వేషన్ లో కూడా ఉన్నది కాబట్టి ఏదన్నా ఈక్వేషన్ ఉపయోగించి మీరు యాక్సిలరేషన్ అనేది కనుక్కోండి. రైట్, నెక్స్ట్ ఇన్ కేస్ మీకు కనుక డిస్ప్లేస్మెంట్ కనుక్కోండి అన్నాడు అనుకోండి, ఈ డిస్ప్లేస్మెంట్ ఈ 2 ఈక్వేషన్ లో ఉన్నది కాబట్టి ఎక్కువ అయితే మీకు ఈ 3 ఈక్వేషన్స్ అయితే ఎక్కువ యూజ్ అవుతూ ఉంటాయి. సో ఈ 2 ఈక్వేషన్లు ఉపయోగించి మీరు డిస్ప్లేస్మెంట్ అనేది కనుక్కోవచ్చు. ఇన్ కేస్ వెలాసిటీ కనుక్కోండి అన్నాడు అనుకోండి, వెలాసిటీ ఇక్కడ ఒకటి ఉన్నది, ఇంకా ఇక్కడ ఉన్నది, ఇక్కడ ఒకటి ఉన్నది. ఓకే, సో ఈ 2 ఈక్వేషన్లను ఉపయోగించి మీరు వెలాసిటీ అనేది కనుక్కోవచ్చు. లేదు సార్ టైం అడుగుతున్నాడు సార్ అని అంటే, టైం ఎక్కడున్నది, ఇక్కడ ఒకటి ఉన్నది, ఇక్కడ ఒకటి ఉన్నది కదా. సో ఈ 2 ఈక్వేషన్లను ఉపయోగించి మీరు టైం అనేది కనుక్కోవచ్చు.